ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్ గారు. నమస్తే జయ. రమ్ గారు, ఏదైనా దెయ్యాలు, భూతాలు, రాక్షసులు వీటికి సంబంధించి ఏమైనా కథలు ఉంటే చెప్పండి. నీకు రాక్షసుల కథలు అవి చెప్పాలంటే రామాయణం చెప్పాలి కదా, అంత పెద్దది ఎలా చెప్తాం? సింపుల్ టైమే కదా మనకి, 10 నిమిషాల కథ కూడా చెప్తా చూడు. పూర్వం అంటే ఒక పల్లెటూరులో అవతారం అని ఒక కుర్రాడు ఉండేవాడు. వాడికి అవ్వ వాళ్ళు ఉండేవాళ్ళు, మామయ్యలు వాళ్ళు ఉన్నారు కానీ అమ్మ నాన్న లేరు వాడికి. ఒక ముసలి మామగారు అతనికి తోడుగా ఉండేది. వీడికి ఉద్యోగం వచ్చింది. పట్నం వెళ్ళి ఉద్యోగం ఇంటర్వ్యూ వ్యవహారాలన్నీ చూసుకుని వచ్చాడు. వాళ్ళు వచ్చి ఉద్యోగంలో చేరమన్నారు. ఇంటికి వచ్చి బట్టలు గిట్లు తీసుకెళ్ళటానికి వచ్చి అవ్వకి చెప్పాడు, నాకు ఉద్యోగం వచ్చింది అవ్వ, వాళ్ళు ఒప్పుకున్నారు, నేను బట్టలు సర్దుకుని వెళ్తాను, కాస్త ఇల్లు వాకిలి చూసుకున్నాక కబురు చేస్తాను, నువ్వు వద్దు కానీ అందాక నేను ఎక్కడో తింటాలే ఏదో చెప్పాడు. అవ్వ ఏమంది, వరే మరి ఆదిలక్ష్మి పెళ్లి కదరా, నువ్వు వెళ్ళవు అంది. వీడు గుర్తొచ్చింది, ఆదిలక్ష్మి వీడి మేనమావ కూతురు. ఆ అమ్మాయి ఒక్క 2 ఏళ్ళు ఎంతో పెద్దది. చిన్నప్పుడు మేనమావ గారింట్లో తల్లి తను ఉండగా బాగా ఆడుకునే వాళ్ళు ఇద్దరు కలిసి. అయ్యో మరి ఆదిలక్ష్మి పెళ్లికి వెళ్ళకపోతే ఎట, రేపు మధ్యాహ్నమో ఎప్పుడో పెళ్లి, సరేలే పడుకో తెల్లవారుజామునే బయలుదేరుదుగా అని అందాం. అబ్బే తెల్లవారుజామున వెళ్తే పెళ్లి సమయానికి అందుకుంటాను, అటా కాదు ఇప్పుడు గట్టిగా అన్నం తిని కాలు జాడిచ్చి వెళ్ళిపోయాను అనుకో, ఏ రాత్రికో చేరిపోతా, పడుకుంటే తెల్లవారి పెళ్లి పనులలో జొరపడచ్చు, పొద్దున్నే కనపడతానన్నాడు. అవ్వేమంది, ఒరే ఈ దారి మంచిది కాదంటే, నన్నేం చేస్తాయి, దారి మంచిది కాకపోతే మాత్రం నేను వెళ్లాల్సిందేనన్నాడు. సరే ఆవిడ ఏం చేస్తే, ఆవిడంత ప్రయాణాలు చేయగలిగే ఆవిడ కాదు, పెళ్లి గిల్లికి ఆవిడ రాదు, ఏవో అవి ఇవి కట్టించింది. సరే 7:30 గంటలకు అట్లా భోజనం చేసేశాడు. ఆవిడ కట్టించిన 2 సంచులు భుజాన్ని వేసుకుని గాల్లో తేలిపోతూ పెళ్లికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఉద్యోగం కూడా కుదిరిందిగా, మామయ్య సంతోషిస్తాడని ఆలోచించుకుంటూ వెళ్ళాడు. వెళ్తే ఏమైంది, దారిలో వాడికి 2 పిశాచాలు తారసపడ్డాయి. పట్టుకుని వీడు లోపల ఉనికిపోతున్నాడు, బయటికి మాత్రం బాగా టైట్గా నుంచున్నాడు. నుంచుంటే ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వేమిటంటే నేను పెళ్లికి వెళ్తున్నాను. అయ్యో నువ్వు పెళ్లికి వెళ్తూ మమ్మల్ని తీసుకెళ్ళవా, మమ్మల్ని తీసుకెళ్ళు అని అనేసరికి వీడు ఒప్పుకోలే. అట్లా పెళ్లికి తీసుకెళ్తే ఎట్లా, పిశాచాలను పెళ్లికి వెంబడి పెట్టుకెళ్తే మా మామయ్య ఊరుకుంటాడా అంటే, ఒకవేళ కనుక నువ్వు మమ్మల్ని వెంబడి పెట్టుకుని వెళ్ళకపోతే చెట్టు కట్టేస్తాం, నిన్ను పెళ్లికి వెళ్ళనివ్వం. వీడికి పెళ్లికి వెళ్ళాలా పిశాచాలని వెంట పెట్టుకు వెళ్ళాలా తేల్చుకోలేకపోయాడు. సరే బాగా ఆలోచించుకుని, సరే పదండి కానీ అక్కడ ఏం అల్లరి చేయొద్దు, మా మామయ్యకి తెలియనివ్వకుండా ఉంచండి అన్నాడు. ఆ పిశాచాలతో పాటు నడిచి వెళ్తూ ఉంటే వీడికి భయం వేయటం మొదలుపెట్టింది. ఏ మామయ్యకో తెలిస్తే ఏమైనా ఉందా, అసలు రాత్రి ఎందుకు వచ్చావంటారు, వీటిని ఎందుకు వెంట పెట్టుకొచ్చావంటారు, లేకపోతే నువ్వు మానేయకపోయావా అంటారు, పెళ్ళైపోయాక వెళ్తే ఏమైనా బాగుంటుందా, ఏం చెయ్యాలో తెలియక సరేనన్నాడు. అవి 2 లోపలికి వచ్చినాయి. వీడు పెళ్లి వాళ్ళ ఇంట్లోకి రాత్రి 11 గంటలకు ప్రవేశించాడు. మామయ్య చూశాడు, ఏరా ఏమిట్రా అట్లా చెమటలు కక్కుతున్నావు, నడిచి వచ్చేసరికి గడగడలాడిపోతున్నా, ఆ ఒంట్లో దడగా ఉంది మావయ్య అని చెప్పి సరే పడుకోమన్నారు. వీడు పోయి ఒక గదిలో మునగ తీసుకుని పడుకున్నాడు. ఈ పిశాచాలు 2 పందిట్లోకి వచ్చేసినాయి. ఇవి వచ్చినవి ఏం చేసినాయి, రూపాలు మార్చుకున్నాయి. మొట్టమొదటేమో ఈ అమ్మాయి ఉన్న గదుల్లోకి ఒకటి బయలుదేరింది. అదేం చేసింది, అబ్బాయి వాళ్ళ అమ్మగా వేషం వేసుకుని వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళాక ఆ పెళ్లి వాళ్ళని తెల్లవారుసాము వస్తుంది అంటే 3:30-4 అయ్యేసరికి వీళ్ళు గౌరీ పూజ కూర్చోవాలి, అవి ఉంటాయి కదా వ్యవహారాలు, మంగళ స్నానాలు గందరగోళాల్లో ఉన్నారు. ఇదేం చేసింది, మగ పిల్లవాడి పెళ్లి కొడుకు తల్లిగా వేషం వేసుకుని ఆ లోపలికి వెళ్ళింది. ఏది మీరు చేయించిన సారేది చూపించండి అని కేకేసింది. వాళ్ళు ఏం చేశారు, ఇదిగోండి బూరెలు, తర్వాత ఇవి లడ్డూలు, బూరెలు లడ్డూలు కాకుండా ముందు లడ్లు అరిసెలు, తర్వాత ఏమో చలివిడి అన్ని నిలవుండేవి కదా, పెళ్ళిళ్ళకి ఏం చేస్తాం మైసూరు పాకులు అవి చేస్తాం, 10 రోజులు ఉన్నా పాడవకుండా ఉంటాయి. బూందీ లడ్డు అవి పాడవ్వవు కదా. అయితే ఇదేమంది, బూర్లు పులిహార చేయించలేదా అంది. వీళ్ళు తెల్లబోయి, బూర్లు పులిహార ఎందుకండి, సారిలోకి అవి పాడైపోతాయి కదా అన్నారు. అనేసరికల్లా అవును పాడైపోతాయి, అయితే మేమేంటంటే పాడైపోయింది పులిసిపోయింది పెళ్లి కూతురికి తినిపిస్తాం మా ఇంటికి వచ్చాక, కాబట్టి పులిహార చేయించండి బూరెలు చేయించండి, మీరు చేయించిన ఈ వస్తువులన్నీ పులవడానికి 15 రోజులు పడుతుంది అవి పాడవడానికి, అందుకని ఈ 15 రోజులు మీరు చేయించిన పులిహార బూరెలు ఉంటాయి కదా, రోజు కొంచెం కొంచెం పెళ్లి కూతురికి పెడతాం, అదే మా ఆచారం అని చెప్పి అక్కడ లోపల అక్కడ స్నానం చేసి వచ్చి పూజ కూర్చుంటున్న పెళ్లి కూతురికి ఈ పాడైపోయిన బూర పులిహార తినటం అన్న ఊహ వచ్చేసరికి కడుపులో తిప్పేసింది. తెల్లవారుజాము నిద్ర లేపితే మనకు అసలు వామిటింగ్ సెన్సేషన్ గా ఉంటుంది ఎవరికైనా. ఆ పిల్ల పరిగెత్తుకుంటూ దొడ్లోకి వెళ్ళి వాక్ కానీ వాంతి చేసుకుంది. ఇదేమిటి పిల్ల ఇలా ఉంది, పెళ్ళనగానే వాంతులు చేసుకుంటుంది ఏమిటి అన్నది.
వీళ్ళకి ఏం చెయ్యాలో తెలియలేదు. అక్కడి నుంచి ఆవిడ దాష్టికం, ఈ నగలేమిటంది, ఈ జుట్టు ఏమిటంది, వీళ్ళేమిటంది, ఈ చీర ఏమిటంది, ఇక ఎన్ని మాటలు మాట్లాడిందో. ఈ మాటలన్నీ అవ్వగానే ఆ పిల్ల అవి పూల జడ వేయబోయారు, ఆ జడ పీకి అక్కడ పెట్టింది. నాకు ఈ పెళ్ళొద్దు పాడొద్దు, ఇటువంటి ఇట పిశాచ వల్లే ఉంది, నేను పెళ్లి చేసుకోను, నాకొద్దు పెళ్ళి. ఈ పెళ్ళొద్దు ఉంటుంటే ఏం చెయ్యాలి? కాదే, అట్లా కాదే, ఆవిడ ఏదో కొంచెం గండదై ఉంటుందని బతిలాడుతున్నారు. బతిలాడుతుంటే ఆ పిల్ల ఓ దిబొమ్మ నేడుపు, ఏమిటి చద్ది పులిహార, చద్ది బూర్లు తినబెడతారట 10 రోజుల పాటు. మనం ఇచ్చిన లడ్డూలన్నీ జనాలకు పంచకుండా అవి కూడా నాతోటే తినిపిస్తాను పాడైపోయాక అంటోంది. అమ్మ బాబోయ్, పైగా ఈ జడేమిటంటుంది, ఈ నగేమిటంటుంది, ఎంత వెటకారంగా ఉందో. నేను పెళ్లి చేసుకొని అమ్మ అని ఏడవట మొదలెట్టింది. ఈ లోపల ముసలమ్మలు వాళ్ళు వీళ్ళు వచ్చి, అదేమిటట అనకూడదు, పెళ్ళి అంటేనే ఇటు ఆడపిల్లలకు భయం వేసుకొని తలను గసిరి పిల్లని పూజ కూర్చోబెట్టారు. అది మెల్లిగా గుక్కిళ్ళు మింగుతూ కళ్ళ నీళ్లు గార్చుకుంటూ పూజ చేసుకుంటుంది కూర్చొని. ఈ రెండో పిశాచము పెళ్లి కూతురులాగా రూపం మార్చుకుని పెళ్లి కొడుకు వాళ్ళకి ఇది ఇస్తారు కదా, మన విడిదిలోకి వెళ్ళింది. విడిదిలోకి వెళ్తే ఇంకా తెల్లవారుజామే, వాళ్ళకి తొందర లేదు. అమ్మాయి అయితే మంగళ స్నానం చేసి గౌరీ పూజ కూర్చోవాలి, పువ్వులు జడ కుట్టించుకోవాలి, బోళ్ళని ఉన్నాయిగా. వీళ్ళు మొదలు పెట్టారు పనులు. వెళ్తే అందరు కిందంతా పడుకుని ఉన్నారు. పెళ్లి కొడుకుని మిద్దె మీద పైన కొంచెం మేడ మీదకి పైకి వెళ్ళేందుకు ఉన్నది, 2 గదులు ఉన్నాయి. అబ్బాయి అక్కడ పడుకున్నాడు. ఈ అమ్మాయి నడుచుకుంటూ పైకి వెళ్ళిపోయింది. అమ్మాయి వేషంలో ఉందిగా పిశాచి, విసిన్ కర్ర ఒకటి పుచ్చుకెళ్ళింది. అక్కడేమో దోమలు కుడుతున్నాయి, అబ్బాయి దోమలు తోలుకుంటున్నాడు. వెళ్ళగానే పెళ్లి కూతురు దీప పెరుగులో చూసి, ఇదేమిటి ఇలాగొచ్చావు, పెళ్లి కూతురివి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అన్నాడు. ఏముంది అనుకోవటానికి, నిన్ను ఒకసారి చూడాలనిపించి వచ్చాను, నువ్వు ఎంత చక్కగా తయారయ్యావంటే, ఏమిటి తయారయ్యేది, మీ ఊరంతా దోమలంటే ఇదేం చేసింది, పెళ్లి కూతురు వేషంలో ఉందిగా, విసిన్ కర్ర పెట్టి ఒకటేసింది పెళ్లి కొడుకుని. ఏమిటి అంటే దోమ అంది. ఇక దోమ వాలినప్పుడల్లా పెడి 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 చిత్త కొట్టేసింది పెళ్లి కొడుకుని. వాడు ఏమిటి కొడుతున్నావేమిటి, నేను దోమలతో విసురు, నువ్వు విసిన్ కర్ర పెట్టి విసురు, అంతేగాని కొట్టద్దంటాడు. దోమ వాలిందని కొట్టేస్తుంది. కొట్టి ఇన్ని దెబ్బలు తినేసరికల్లా ఇట్లా కొడుతున్నావు, నేను ఇలా చేసావంటే నేను నిన్ను పెళ్లి చేసుకోను అనేసరికల్లా ఈ అమ్మాయి అంది, అదేమిటి 2 దెబ్బలకే ఇలా అంటావు, రేపొద్దున నీ వంట నచ్చకపోతే ఇంతకంటే ఎక్కువ కొడతాను నిన్ను అన్నది. అనేసరికి నిర్ఘాంతపోయాడు పెళ్లి కొడుకు. ఏమిటి పెళ్ళయ్యాక నేను వండాలా అన్నాడు. మరి నువ్వు కాకపోతే ఎవడు వండుతాడు, మా ఇంట్లో అందరంతే, పెళ్లి చేసుకున్నావంటే పెళ్లి కొడుకు వండాల్సిందే. ఒకవేళ వంట నచ్చలేదనుకో నేను చిత్త కొట్టేస్తా, నేను ఊరుకోను, అందుకని నీకు శాంపిల్గా ఈ కొడుతున్నాను అని చెప్పి చిత్త కొట్టు వదిలిపెట్టింది ఆ విసిన్ కర్రతోటి. వీడు లబో దిబోమని అమ్మ అక్క అని కేకలు పెట్టాడు. అమ్మాయి వేషంలో ఉన్న పిశాచేమో దిగెళ్ళిపోయింది. అమ్మ అక్క వీడేదో అరుస్తున్నాడని ఆ పిల్ల దిగుతోంది, వాడు చూసుకోలేదు, పిశాచి కాదు కనపడలా. పైకి ఎక్కారు. ఏమిట్రా అంటే, అమ్మ ఆ పెళ్లి కూతురు సావిత్రి లేదు, అది ఆదిలక్ష్మి లేదు, అది వచ్చిందమ్మా అన్నాడు. అది రావటం ఏమిట్రా, గౌరీ పూజ వేళ నువ్వు ఇంకా తెగులు నీళ్ళు పోసుకుందువు కానీ అని వాళ్ళమ్మ కసిరింది. కాదే అమ్మ, అదే వచ్చింది, చూడు ఒళ్ళంతా ఎట్ట కొట్టేస్తుందో, తీరా దీపం పెద్దది చేసి చూస్తే వాడి చేతుల మీద మొహం మీద అన్ని చోట్ల దెబ్బలే ఎర్రగా. ఇప్పుడు విసిన్ కర్ర పదును బరగ్గా ఉంటుంది కదా, విసిన్ కర్ర అంటే తాటాకు విసిన్ కర్ర, అది ఆ అంచు తగిలితే గీరేస్తుంది, మండిపోతున్నాయి చేతులు అవిను. వీపు మీద కూడా కొట్టిందమ్మా అని చొక్కా ఎత్తి చూపిస్తే చొక్కా కిందంతా దెబ్బలే ఉన్నాయి. అదే నన్ను కొట్టింది, ఈ పిశాచంలాగా ఉంది, నాకు ఆ పెళ్లిగా వద్దుగాక వద్దన్నాడు వాడు. ఈ లోపల ఏమైంది, తెల్లవారుజాము అయిపోయింది కదా. ఈ పెళ్లి కొడుకు వాళ్ళు లేచారో లేవలేదో చూడ్డానికి పెళ్లి కూతురు మేనమామ, ఓ బాబాయి, ఒక ఆవిడ సామాన్లు పుచ్చుకుని, అంటే పొద్దున్నే ఏదో మంచి వేడి నీళ్ళు అవి పుచ్చుకుని కుంకం బొట్లు పుచ్చుకుని వచ్చారు. పొద్దున్నే వీళ్ళకి కుంకుడుకాయలు సబ్బులు అవి ఇస్తారు మన పెళ్లిళ్ళలో కూడా, అవి పుచ్చుకొచ్చిన వాళ్ళు నేను చచ్చినా ఈ పెళ్లి చేసుకున్న అదొట్టి పిశాచంలా ఉంది అన్న వాక్యాలు వినపడ్డాయి వాళ్ళకి. అయ్యో అయ్యో ఏమిటి ఇట్టా అంటున్నాడని, నువ్వు ఉండరా అని ఒకడు ఏం చేశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి పెళ్లి కొడుకు ఈ పిల్లని పెళ్లి చేసుకోని అంటున్నాడని పోయి అక్కడ చెప్పాడు. పెళ్లి కూతురు వాళ్ళకి చెప్పేశాడు. మరి విన్నారుగా. ఈ లోపల ఏమైంది, ఎప్పుడైతే ఈ పిల్ల ఏడుస్తూ కూర్చుందో, ఎవరో మేనమావ కూతుళ్ళు 2 ఆడపిల్లలు వచ్చారు. ఇందుకే వదినా ఏడుస్తున్నావు అన్నారు. నేను ఈ పెళ్లి చేసుకుని వాళ్ళ అమ్మ ఎంత రాకాసిలా ఉందో, రేపు పొద్దు నుంచి చంపుతుంది, చదుపులహార పెడతానంటోందే అని అదే ఏడవటం మొదలెట్టింది. ఈ పిల్లల ఒక కోణంగి కిందకెళ్ళి ఆ పెళ్లి కూతురు కూడా ఈ పెళ్లి చేసుకున్నట్టుంది హోయ్ అని చెప్పేసి అది చెప్పేసరికి ఏమైంది, వాళ్ళకి కామన్ చుట్టాలు కొంతమంది ఉంటారుగా, అందులో ఉన్న కుర్రాడు ఒకడు పిల్లది ఒకటి, వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి పెళ్లి కూతురు పెళ్లి చేసుకుంటాను అంటోంది, అత్తగారు పిశాచని చెప్పుకుంటున్నారు అక్కడ అనేసరికి అత్తగారు తెలిపింది, నేను ఎప్పుడు మాట్లాడాను, అసలు ఆవిడకి నోట్లో నాలికే లేదు. ఇక లబో దిబో నానా గందరగోళము అయిపోయింది. అందరూ మాట్లాడేసుకున్నారు ఎవరి దారిని వాళ్ళు.
మాట్లాడేసుకున్నాక ఏమైంది, ఈ మాటలు గొడవ అయిపోయింది. ఆ వీడిదిల్లు పెళ్ళిళ్ళు ఎదురు బదురు వీళ్ళే. ఇటు నుంచి అటొకడు వెళ్తున్నాడు, అటు నుంచి ఇటొకడు వస్తున్నాడు. వాడు చేసుకోని అంటున్నాడు అని ఇక్కడ చెప్తారు, ఇది చేసుకోని అంటుందని అక్కడ చెప్తారు. అందరూ బయట చేరారు, గందరగోళంగా మాట్లాడుకుంటున్నారు. ఈ లోపల ఏమైంది, మేనమావకి జ్ఞాపకం వచ్చింది. రాత్రి అవతారం వచ్చాడు, తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వచ్చాడు. వాడికి ఓ పక్కన పుట్టాడు జ్వరం అన్నాడు. వాడికి అసలు వైద్యం కుదిరిందో లేదో, ఈ పెళ్లి కోసం అనవసరంగా చలివేళ బయలుదేరి వచ్చాడు అని అవతారం ఏడ్రా అంటే వాడు గదిలో వణుక్కుంటూ కూర్చున్నాడు. మావయ్య లోపలికి వెళ్ళేసరికి వీడు గజగజ వణుకుతూ, మావయ్య నన్ను క్షమించు, 2 పిశాచాలు కనపడ్డాయి దారిలో, వాళ్ళని వెంబడి పెట్టుకొచ్చాను. చేసిన వీడికి తెలీదు, బయట ఏం జరుగుతుందో తెలియటలా. ఎప్పుడైతే ఈ పిశాచాలు వచ్చినాయి, వాళ్ళు పెళ్లి వాళ్ళలాగా వేషం వేసుకుని వస్తామని చెప్పినాయి, 2 ఆడవేషాలతో వచ్చారు ఆనంగానే ఈయనకు అర్థమైంది. ఓహో ఇది జరిగింది, ఓ పిశాచం అక్కడికి ఓ పిశాచం ఇక్కడికి వచ్చి ఇదిగో ఇది ఈ తంతంతా చేసేసినాయని ఈయన బయటికి వెళ్ళి, ఒరే ఆంజనేయ స్వామి విగ్రహం పైన ఎక్కడుందో పట్టుకురండి రా, ఒకసారి భజన చేద్దామన్నారు. వాళ్ళ ఇంట్లో ఒక ఆంజనేయ స్వామి ఉన్నాడు లోపల. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి బయటకు వచ్చి వీళ్ళందరూ ఆంజనేయ స్వామి భజన మొదలు పెట్టగానే 2 పిశాచాలు ఈ చక్కగా బట్టలు కట్టుకుని పెద్ద మనుషుల్లాగా తిరుగుతున్నాయి అక్కడ. అవి ఎవరు చుట్టాలో తెలియదు, వీళ్ళ చుట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ చుట్టాలని వీళ్ళు అనుకుంటున్నారు. అదే వాళ్ళంత మంది వస్తారు కదా ఆడవాళ్ళు, వీళ్ళిద్దరు ఒళ్ళు మంటలు పెడుతున్నట్టుగా కేకలు పెట్టి పరిగెత్తుకుంటూ బయటికి గుమ్మల నుంచి బయటకు వెళ్ళిపోయి ఎగిరిపోయారు. ఏం లేదు అక్కడ. అప్పుడు వాళ్ళు వీళ్ళు ఎదురు బదురు కూర్చుని ఎవరెవరు ఏం మాట్లాడారో మాట్లాడుకుని, అసలు ఆవిడ ఆ ఈ అమ్మాయి గౌరీ పూజ కూర్చుంది, అది రాలేదని. తర్వాత ఏమో అసలు ఆవిడ అత్తగారికి నోట్లో నాలుకెలేదు, పైగా ఆవిడకి నత్తి ఉంది. ఆవిడ మాట్లాడడం మొదలుపెట్టే నత్తి బయటపడుతుంది. ముందు వీళ్ళు చూసిన ఆవిడకి నత్తి గిత్తి ఏమీ లేదు, సద్దన్నం పెడతాం ఈ అమ్మాయికి అని చెప్పింది. అన్నీ మాట్లాడుకుని ఓహో ఇదే జరిగిందని ఇక అవతారం దడుచుకుపోయి ఉన్నాడు కదా. సరే ఈ లోపల ఎవడో ఆ ఊరి పురోహితుడు ఒక ఆయన వస్తే ఆయనతోటి ఓ రక్ష కట్టించి వీడు మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు అవి వాడిని పట్టుకోకుండా లక్షణంగా పెళ్లి చేసేసారు. పెళ్ళైన తర్వాత 2 రోజులకి ఇక్కడి నుంచే బయలుదేరి వెళ్ళి అవతారం ఉద్యోగంలో చేరిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మ గారు. నమస్తే. నమస్తే.